అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, ఈ యొక్క రైతు భరోసా నిధులకు సంబంధించి గాను చాలామంది ఎదురు చూస్తున్నారు. సో, చాలామందికైతే జమ అవుతున్నాయి. కాకపోతే కొంతమందికైతే జమ కావట్లేదని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, వారికి ఎప్పుడు జమ అవుతాయి? మిగిలిన వారికి ఎప్పుడు చేస్తారు? అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ఎన్ని ఎకరాల వరకు కూడా జమ చేయడం జరుగుతుందని ప్రతిదీ కూడా తెలుసుకుందాం. ఈ వీడియోలో వివరంగా, క్లుప్తంగా అయితే వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా ముఖ్యంగా రైతన్నలందరూ కూడా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం రైతు భరోసా పథకం అండి. అయితే దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేసింది కదా! జనవరి 26వ తేదీన అయితే. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ 3-5 ఎకరాల లోపు గల వారు ఎవరైతే ఉంటారో వారికి రూ. 6,000 తొలి విడత కింద విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో, దాదాపుగా 4,000 కోట్ల పైగానే మనకి నిధులనేవి అయితే విడుదల చేసిందండి ఇప్పటివరకు. అయితే ఇప్పటికి విడుదల చేసినా గానీ చాలామంది రైతన్నలకైతే జమ కావట్లేదని చెప్పేసి అడుగుతున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చిందనమాట. సో, ఎవరికైతే జమ కాలేదో వారందరికి కూడా జమ అవుతున్నాయండి. కాకపోతే కాస్త సమయం అయితే పెట్టనుందనమాట. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి మొదటిని విడుదల చేసిన తర్వాత అందరికీ ఒకేసారి జమ కాలేదు. సో, దశల వారీగా విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అప్పుడు చూసుకున్నట్లయితే మండలానికి ఒక గ్రామం చొప్పున నిధులనేవి అయితే జమ అవుతూ వస్తున్నాయండి. అలా ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జమ అవుతాయన్నమాట. కాకపోతే కాస్త సమయం అయితే పట్టనుందండి. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క నెలాఖరులోగా అంటే మార్చి 31 తేదీలోగా ఈ యొక్క నిధులనేవి అయితే జమ చేసే అవకాశం ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి అప్డేట్ అయితే ఇచ్చిందనమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, దీనికి సంబంధించి గాను మీకు ఇంకా జమ కాలేదా, జమ అయ్యలేదా అయితే కిందైతే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో, మీకు ప్రతిదీ నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తది. ధన్యవాదములు. జై హింద్.